మూవింగ్ ఆన్, వైద్య ఆరోగ్య రంగంలో మార్పులు తీసుకురావాలి. నిరుపేదలకు సూపర్ స్పెషాలిటీ స్థాయిలో వైద్య సేవలు అందించాలి. ఇవి రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాలు. తగ్గట్టుగానే చర్యలు చేపడుతోంది. సనత్ నగర్లో రెడీ అయిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ ఇందుకు సాక్ష్యం. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. మరి టిమ్స్లో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సదుపాయాలేమిటో ఒకసారి చూద్దాం. అత్యున్నత ప్రమాణాలు, అధునాతన సౌకర్యాలతో నిర్మించిన ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్తో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు లభించనున్నాయి. టిమ్స్ హాస్పిటల్ని 1126 కోట్ల భారీ వ్యయంతో నిర్మించారు. హాస్పిటల్ మొత్తం 1082 బెడ్లున్నాయి. అందులో 300 ఐసీయూ బెడ్స్ ఉంటాయి. వైద్య సేవల కోసం ఇందులో మొత్తం 37 డిపార్ట్మెంట్లు ఉంటాయి. మొదటి విడతలో 28 డిపార్ట్మెంట్లను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తున్నారు. ఈ ఆసుపత్రిని 2 విడతల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది ప్రభుత్వం. మరి తొలి విడతలో భాగంగా ఇప్పుడు ఏ సేవలు అందుబాటులోకి రానున్నాయో చూద్దాం. ప్రస్తుతానికి 28 వైద్య విభాగాలను సేవలు అందించనున్నాయి. వీటిలో 11 సూపర్ స్పెషాలిటీ, 11 బ్రాడ్ స్పెషాలిటీ, 6 డయాగ్నోస్టిక్ డిపార్ట్మెంట్స్తో పాటు అనుబంధ విభాగాలున్నాయి. మిగతా 9 డిపార్ట్మెంట్లను తొందరలోనే ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటికే 16 మాడ్యులర్ థియేటర్లు సిద్ధం చేశారు. మరో 16 థియేటర్లను స్టాండ్ బైగా ఉంచనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఈపీసీ విధానంలో నిర్మించే బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్కి అప్పగించింది. సివిల్ నిర్మాణాలతో పాటు మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వ్యవస్థలు, ఆధునిక వైద్య పరికరాలు, అత్యాధునిక సాంకేతిక సదుపాయాల్ని ఎంఈఏ సమకూర్చింది. ఆసుపత్రిని ప్రభుత్వం 3 ప్రధాన బ్లాకులుగా నిర్మించింది. బ్లాక్ ఏ అత్యవసర వైద్య సేవలతో పాటు 15 ఆపరేషన్ థియేటర్లు, 30 ఐసీయూ బెడ్లు, సెంట్రల్ స్టెరైల్ సర్వీస్ విభాగం ఉంటాయి. బ్లాక్ బిలో ఓపీ రిజిస్ట్రేషన్, సెంట్రల్ ఫార్మసీ, కార్డియాక్ ఆపరేషన్ థియేటర్, లినాక్ ఆధారిత న్యూక్లియర్ మెడిసిన్ విభాగంతో పాటు 2 క్యాథ్ ల్యాబ్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక బ్లాక్ సిలో రేడియాలజీ, ప్యాథాలజీ ల్యాబులతో పాటు సాధారణ ప్రైవేట్ వార్డులు, విఐపీ సూట్స్ ఉంటాయి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఎలేందర్ అందిస్తారు. అందరూ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నటువంటి సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి రేపు అందుబాటులోకి రాబోతోంది. సీఎం చేతుల మీదుగా రేపు ప్రారంభించిన తర్వాత ప్రజలకి అందుబాటులోకి రాబోతుంది. దాదాపుగా 1000 పడకల సామర్థ్యంతో నిర్మించినటువంటి సనత్ నగర్ టిమ్స్ 3 బ్లాకులుగా పబ్లిక్కి అందుబాటులోకి రానుంది. గాంధీ, ఉస్మానియా, నీలోఫర్ లాంటి, నిమ్స్ లాంటి పెద్ద ఆసుపత్రుల పైన పెద్ద భారాన్ని తగ్గించడంలో భాగంగా నగరం నలుదిక్కులా నిర్మాణం అవుతున్నటువంటి టిమ్స్ ఆసుపత్రుల్లో సనత్ నగర్ టిమ్స్ మొదటగా ఇప్పుడు అందుబాటులోకి రాబోతోంది. దాదాపుగా 1126 కోట్ల వ్యయంతో దాదాపు 1000 బెడ్లతో హాస్పిటల్ అయితే నిర్మాణం అయింది. 53 ఎకరాల క్యాంపస్లో పూర్తిగా 22.5 ఎకరాల్లో ఈ ఆసుపత్రి పూర్తి స్థాయిలో నిర్మాణం చేశారు. రాష్ట్రంలోనే ఈ తొలి స్టాండ్ అలోన్ స్టేట్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్గా ఇది అందుబాటులోకి రాబోతోంది. విజయవంతంగా ఇప్పటికే ఈ సంవత్సరం మే మొదటి నుంచి కూడా ఓపీ సేవలు ఈ సనత్ నగర్ టిమ్స్ నుంచి అందుబాటులో ఉన్నాయి. దాదాపుగా 1000 బెడ్లలో 30 బెడ్స్ దాదాపుగా డయాలిసిస్ కోసం, 300 బెడ్లు ఐసీయూ కోసం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. పూర్తిగా ఒకసారి మనం చూడొచ్చు, పూర్తి పార్కింగ్ ప్లేస్ కావచ్చు. ఎందుకంటే గాంధీ, ఉస్మానియా, నిమ్స్కి వెళ్తే మన పార్కింగ్ ఫెసిలిటీ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అలాంటి తరుణంలో పార్కింగ్కి సంబంధించినటువంటి ప్లేస్ను ముఖ్యంగా ఇక్కడ ఎక్కువగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. పార్కింగ్ ప్లేస్తో పాటుగా ఆసుపత్రి ప్రాంగణం అంతా కూడా విశాలంగా కార్పొరేట్ స్థాయి ఆసుపత్రులకు ధీటుగా ఈ ఆసుపత్రి నిర్మాణం అనేది పూర్తి స్థాయిలో నిర్మించడం జరిగింది. రేపు సోమవారం రోజున సీఎం రేవంత్ రెడ్డి ఈ ఆసుపత్రిని ప్రజలకు అంకితం చేయనున్నారు. పూర్తిగా గ్రీనరీతో ఆసుపత్రి ప్రాంగణంలో కూడా మంచి గ్రీనరీ స్పేస్ కూడా ఇచ్చి ఆ ఆసుపత్రిలో ఒక ఆసుపత్రి లుక్ కాకుండా కార్పొరేట్ స్థాయి యొక్క ఒక ఆఫీస్ టైప్లో కూడా ఈ ఆసుపత్రి నిర్మాణం జరిగింది. 3 బ్లాకుల్లో వివిధ రకాలైనటువంటి వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. దాదాపుగా 37 డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.